పెళ్ళాల షాపింగ్ అంటే ఇలాగే ఉంటుంది మరి. భార్య ఫోన్లో భర్తతో. భార్య: ఏవండి, రేపు మా బంధువుల పెళ్ళికి వెళ్ళాలండి, నా దగ్గర కొత్త చీరలు ఏమీ లేవు. భర్త: సర్లే, సాయంత్రం ఇంటికి వచ్చాక షాపింగ్కి తీసుకొని వెళ్తాలే. భర్త ఇంటికి వస్తే ఇంటికి తాళం వేసి ఉంది. భార్యకు ఫోన్ చేసి: ఏంటే, ఎక్కడికి వెళ్ళావు? భార్య: మీరు సాయంత్రం షాపింగ్కి తీసుకొని వెళ్తాను అన్నారు కదండీ, అందుకే షాపింగ్కి వెళ్ళడానికి కొత్త డ్రెస్ లేదు కదా, అందుకే కొనడానికి షాపింగ్కి వచ్చాను. భర్త: ఏమే, పెరుగు రుబ్బుతున్నావేంటి? భార్య: మీరేగా బిర్యానీలోకి పెరుగు పచ్చడి చేయమన్నారు. ఓ అమ్మాయిని అందంగా ఉన్నావని 100 సార్లు చెప్పండి, నమ్మదు. ఒక్కసారి లావుగా ఉన్నావని చెప్పండి, నమ్మడమే కాదు, నామిలి మింగేస్తుంది. ఆఫీస్కి బయలుదేరిన భర్త ఇంట్లో ఫోన్ మర్చిపోయి భార్యని ఇమ్మని పిలిచాడు. భర్త: ఇంట్లో ఫోన్ మర్చిపోయాను, కాస్త ఇవ్వు. భార్య: ఇదిగో పట్టుకోండి. భర్త: అదేంటి అలా విసిరేసావు, కింద పడి పగిలిపోతే? భార్య: మీరు ఏమి ఫీల్ అవ్వకండి, ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి విసిరాను. భక్తుడు: దేవుడా, నాకు బాధలు ఇవ్వు, దుఃఖం ఇవ్వు, టెన్షన్ ఇవ్వు, నరకం ఇవ్వు, టార్చర్ ఇవ్వు, హింస ఇవ్వు దేవుడా. దేవుడు: వెధవ, ఒక్క మాటలో చెప్పొచ్చుగారా లవర్ కావాలని. రాజు: రమ్య, నేను మీకేమైనా అప్పు ఉన్నానా? అలా ఏం లేదే, ఎందుకు అలా అడుగుతున్నారు రాజు? రాజు: ఏం లేదు, రోజు రోజుకి మీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటేను